కాబట్టి మన జీవితం ఎప్పుడు కూడా దేవుని వైపు చూసామంటే ఎప్పుడు సంతోషంగా ఉంటాం. అపోస్తలుడైన పౌలు చెరసాల్లో ఉండి ఈ మాట పలుకుతా ఉన్నాడు, ఆనందించుడి, మరలా చెబుతున్నాను, ప్రభువును బట్టి సంతోషంగా ఉండాలి. ప్రభువుని బట్టి మనం సంతోషం. చెరసాల్లో ఉంటే సంతోషం ఉంటుందా? దెబ్బలు కొట్టించుకొని ఒళ్ళంతా గాయాలై ఉంటే సంతోషం ఉంటుందా? చేతికి వేడి లేసి కాళ్ళకి బండ బిగించి ఆ గాయాల బాధలో గాయాలు ఎంతో మంట పుడతా ఉంటాయి, నొప్పి పుడతా ఉంటాయి. ఆ టైంలో సంతోషంగా ఉంటారు ఎవరైనా? చెప్పండి, ఎవరైనా ఉంటారా? ఆ పరిస్థితుల్లో కూడా వారు సంతోషముతో ప్రభువుని స్తుతించారండి. హల్లెలూయా.